హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాజ వ్లాగ్స్. ఎలా అయితే చాలా బాగున్నామండి. నా వీడియో ఫస్ట్ మొదలు కానుంచి అందరు చాలా మంది బ్లౌజ్ కటింగ్ చూపించండి అని చాలా మంది కామెంట్ చేశారండి. అందుకని చెప్పేసి ఈ రోజే నాకు కుదిరింది. ఇంక అదిగాక పండగ వస్తుంది కదండి, అందుకని చెప్పేసి నేను రోజున అయితే నా శారీ చూపించాను. ఇంకా నా మోడల్ బ్లౌజ్ వచ్చేసి ఇదేనండి. ఇంక ఇదే బ్లౌజ్తో కటింగ్ స్టిచ్చింగ్ చూపిద్దామని చెప్పేసి నేనైతే మేము ముందుకు వచ్చేసానండి. ఇంకా జాకెట్ బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేస్తానని చూసేయండి. ఇదేనండి చీరలోకి వచ్చిన మనం బ్లౌజ్ అండి. ఇంకా దాంట్లోకి అయితే నేను లైనింగ్ అయితే ఇదే తీసుకున్నాను, మ్యాచింగ్ సరిపోదు కదా, అందుకని చెప్పేసి ఇదే తీసుకున్నానండి. ఫస్ట్ అయితే మనం లైనింగ్ కట్ చేద్దాం. ఇది లైనింగ్ కదండి, జాకెట్ ముక్కే. ఇంత కాస్ట్లీ చీరకి లైనింగ్ 30 రూపాయలు వేస్తే ఏం పడుతుందని చెప్పేసి నేనైతే జాకెట్ ముక్కే వేస్తున్నానండి. ఇంక ఈ విధంగా 4 మడతలు ఉన్నది, ఈ విధంగా అయితే తీసుకుందామండి. మన జాకెట్ కొలత వచ్చేసి ఈ జాకెట్ తీసుకుంటున్నానండి. ఇదైతే నాకు చాలా బాగుంది, అందుకని చెప్పేసి నేనైతే ఇదే తీసుకుంటున్నాను లైనింగ్కి కొలతకి. ఈ విధంగా జాకెట్ని అయితే మొత్తం ఇలా తీసుకున్నామండి. ఇలా తీసుకున్నదాన్ని ఈ విధంగా అయితే కొలుచుకోవాలండి. కొలుచుకుంటే నాకు వచ్చేసి 30 వచ్చింది. 30 అని ఇక్కడ దాకా 30 వచ్చింది, కానీ 30 ఇంచుల నుంచి మళ్ళీ ఇంకా 10 ఇంచులు పెంచుకోవాలండి మనం అయితే. అప్పుడు 40 ఇంచులు వచ్చేసి నాలుగు భాగాలు కదండి, 4 భాగాలు చేసుకోవాలా. మనకి ఈ విధంగా వచ్చింది కదా, ఈ విధంగా అన్నదాన్ని 4 భాగాలు కదండి. ఇంకా దీన్ని వచ్చేసి మనం 4 భాగాలు తీసుకుంటే నాకు వచ్చేసి 10 వచ్చిందండి. ఇంకా మనం అయితే 10 అయితే ఈ విధంగా అయితే గీసేసుకుందాము. ఇంక ఈ విధంగా అయితే 10 మీద గీసుకుందామండి. నా కాడ స్కెచ్లు అలానే పెన్సిల్ ఏం లేవండి, అందుకని చెప్పేసి బల్బం ఉంటే ఆశ్రితాయి, ఆ బల్బంతో 10 ఇంచులు అయితే తీసుకున్నాను. మనకి ఇక్కడికి వచ్చేసి కొంచెం తీసుకుందామండి, ఎందుకంటే లైనింగ్ సరిపోదు కదా, మన ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయి కదా, అందుకని చెప్పేసి నేను ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం గుడ్డ ఒకటి వేసుకోవాలండి. ఇంకా ఇలాగొచ్చేసి అరగంటలో అయితే బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అండి. ఇంకా ఈ విధంగా అయితే మనం ఇక్కడ మెడకాడ నుంచి నడుము కాడికి ఇలా పట్టుకొని ఇక్కడ గీసుకున్నాం కదా, అక్కడికైతే ఇక్కడ నుంచి ఇలాగైతే గీసుకోవాలా. ఇటుపక్క 2 పక్కలు గీసుకోవాలండి. ఎంత చేతగాని వాళ్ళైనా చదువు లేని వాళ్ళైనా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు బ్లౌజ్ కటింగ్ అయితే. ఇంక ఈ విధంగా అయితే 4 పలకలు అయితే గీసేసానండి. మనకు మెడకు వచ్చేసి 2 ఇంచులు, ఇదే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. అలానే షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు అండి. ఇంక ఇక్కడ వచ్చేసి 2, ఇక్కడ వచ్చేసి 3. ఇంక ఈ విధంగా అయితే సరిపోద్ది. అలానే నడుము కూడా ఇక్కడ పెట్టాం కదా, గీత గీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికైతే ఇలాగా పెట్టేసుకొని ఇలాగైతే గీసేసుకోవాలా. ఇంక నడుము వచ్చేసి ఒకటేనండి కట్ చేసుకోవాల్సింది, ఎందుకంటే మగ్గం వర్క్ ఉన్నది కదండి, అందుకని చెప్పేసి మనం అయితే కట్ చేసుకోకూడదు, ఇంతవరకే పెట్టేసుకుందామండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మనం వర్క్ వచ్చేసి మగ్గం వచ్చింది కదా, చూపిస్తాను చూడండి ఒకసారి, అప్పుడు అర్థమైంది మనకి. ఇలా ఉంది కదండి, ఇంక అందుకని చెప్పేసి ఇది అనేది మనం దాని లైనింగ్ అయితే కట్ చేయకూడదు, లైనింగ్ ఇది 2 కలిపేసి కట్ చేయాలా. అందుకని చెప్పేసి చంక వరకే కట్ చేస్తున్నాను, మన వెనక బ్లౌజ్ కటింగ్ తీస్తున్నాను. ఇదైతే కట్ చేసుకుందాం ముందు. ఈ విధంగా చంక అయితే ఇలా కట్ చేసుకున్నామండి. ఈ విధంగా కట్ చేసుకుందామని. ఇంక ఇది వచ్చేసి మనం లైనింగ్లో కట్ చేసేటప్పుడు ఇలాగైతే తీసేసుకొని కుట్టేసుకోవచ్చు. తర్వాత ఇంకా అదే విధంగా హ్యాండ్స్ తీసుకుందామండి. ఈ విధంగా 4 మడతలు వేసుకొని
మనకి దీనికి హ్యాండ్స్ ఎంత వచ్చిందో అంతవరకు అయితే కొలుచుకుందామండి. ఫస్ట్ అయితే నాకైతే ఇది కూడా ఇలా మడతేసేదే, అందుకని చెప్పేసి నేను కొంచెమే తీసుకుంటాను. ఈ విధంగా కొలుచుకోవాలండి. ఈ విధంగా కొలుచుకుంటే మనం మోడల్ వచ్చేసి మగ్గం ఇక్కడ దాకా ఉందండి. ఇక్కడ దాకా అయితే సరిపోయింది. ఇక్కడ చెయ్యి అయితే మనం కొలుచుకున్నాం కదండి, ఇది కూడా నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకా అలానే చంక అలానే కొలుచుకుందాము. ఈ విధంగా కొంచెం చాలా గుర్తుపెట్టుకోండి, కొంచెమేనండి మనం పెట్టుకోవాల్సింది. ఇంక ఈ విధంగా అయితే ఇక్కడికి వచ్చిందండి, చంక వచ్చేసి నాకు. ఇంక ఈ విధంగా అయితే తీసేసుకోవాలా. ఇక్కడ పెట్టాను కదా, అప్పుడు ఇక్కడ అనేది 1 ఇంచు పెట్టుకోవాలండి. మనం ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఇలా కొలుచుకోండి, 1 ఇంచుకి అయితే ఇలా గీసుకోవాలా. ఏంది ఈ విధంగా అయితే చంకలోకి ఇలాగా మనం అనేది తీసుకోవాలండి. చెయ్యి అయితే ఇంతేనండి, చూసారు కదా. ఇంకెలా కట్ చేసుకోవాలా. ఈ విధంగా కట్ చేసుకొని ఇక్కడ మనం టిక్ మార్క్ పెట్టుకోవాలండి కొంచెం గుర్తుకి. చేతులు అయితే కట్ చేయటం అయితే అయిపోయిందండి. ఇంకే విధంగా అయితే మనం బ్యాక్ కట్ చేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకోవాలా. ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం మడుచుకోవాలండి. ఎవరైనా గుర్తుపెట్టుకొని ఇలాగ 4 ఇంచులు మడుచుకుంటే మనకి జాకెట్ సరిపోద్ది. ఇంక ఇలా కొలుసు వేసుకోవటమే. ఇలా మనం పెట్టుకున్నాం కదండి, దీని మీద ఇంక ఇలా గీసుకొని కొలుసుకోవాలా. మక్ష వచ్చేసి ఏడుస్తున్నాడు ఇక్కడ కదా, ఇంతకు నేను 2 ఇంచులు గీసింది, అదే మనం కూడా ఇక్కడికే పెట్టుకోవాలా. ఎప్పుడనేది ఇలా ఇంక ఈ విధంగా అయితే మొత్తం అనేది మనం ఇలాగ టిక్ గుర్తులు పెట్టుకోవాలండి. చాలా సింపుల్. ఇంక ఇలాగ మనం కొలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇంక ఇది సరిపోద్ది. మళ్ళీ ఒకసారి మన బ్లౌజ్ తీసుకొని కొలుసుకుందాము. ఇదో చూపించు కదా, ఇది వచ్చేసి ఇదేనండి ఫ్రంట్ అయితే. ఇంక ఇలాగ కొలుచుకుంటే పర్ఫెక్ట్గా దీనికైతే సరిపోయింది. చూడండి మనంతా గీసుకున్న దానికే. అలానే ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి హ్యాండ్స్ అండి, మన ఫ్రంట్ రౌండ్ అండి. ఇక్కడ 6 ఇంచులు పెట్టుకోవాలా. 6 ఇంచులు పెట్టుకుంటే ఎంత టోల్కైనా సరిపోద్ది ఎవరికైనా. ఇంక ఈ విధంగా అయితే గీసేసుకుందాం. ఇంత 2 ఇంచులు ఇక్కడ గీసే కదా ఇక్కడ. ఇంక ఇక్కడ నుంచి ఇక్కడికైతే గీసుకొని ఇంత మనం కొలుసుకున్నది ఉంది కదా, దీంట్లోకి పెట్టేసుకోవాలా. ఇంకా మనకి ఇలా రౌండ్ గీసేసుకోవటమే. రౌండ్ గీసుకున్నాక ఇక్కడికి వచ్చేసి ఈ విధంగా గీసుకోవాలండి. ఇంకా అప్పుడు ఇక్కడ ఇంచేసి ఇక్కడ 1/2 ఇంచ్ వచ్చి సరిపోద్ది. ఇంక మన ఇంత కట్ చేసి చూపించా కదా, ఇంక ఇదే దీంట్లో కలిపేసుకుంటే సరిపోద్ది. ఫ్రంట్ వచ్చేసి ఇదేనండి, చాలా సింపుల్. ఈ విధంగా మనం గీసుకున్న దాని మీదే కట్ చేసుకోవాలి. నేనైతే చాలా వరకు అయితే అర్థం అవుతుంది అనుకుంటున్నాను నా కటింగ్. ఇవన్నీ కొంచెం తక్కువైంది, అంతవరకు ఏం కాదు. అది మన కటింగ్లో పోయి కుట్టిన విధానంలో. ఇంక ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇంకా మనకి వచ్చేసి ఈ పట్టీ తీసుకోవాలండి. ఈ పట్టీ కోసం అనేది మనం 4 మడతలు వేసుకొని ఈ విధంగా కొలుసుకుందాము. ఎంత వచ్చేసింది అనేది తెలిసిపోయింది. ఇది ఈ విధంగా అయితే నాకైతే మడతలు అయితే సరిపోయినాయండి మొత్తం. ఇంక ఇలాగైతే కొలిచేసుకుంటే ఇక్కడికి వచ్చేసింది. ఇంక ఇలా గీసేసుకొని అప్పుడు వచ్చేసి మనం ఇక్కడ మళ్ళీ అక్కడికి కొలిచాం కదా, ఏడు కూడా కొంచెం కొలుసుకుంటే ఏడుకి వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి. ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాము.
ఈ విధంగా అయితే కట్ చేసుకున్నామండి. ఇది వచ్చేసి మనకి ఇలా వచ్చేసిద్ది. ఇంక ఇలా పెట్టేసుకోవటం. హ్యాండ్స్ చూసారు కదా, హ్యాండ్స్ చాలా సింపుల్ అండి. ఇంకా బ్యాక్ పాయింట్ ఇంకా ఇవి అనేది పట్టీలు కట్ చేసుకోవటమే. మనకి దీనికి వచ్చేసి ఇది సరిపోద్దండి చాలా వరకు అయితే. ఇంకా అలా అతుకులు వేసుకోవాలా కొంచెం. ఇంకా బ్లౌజ్ కటింగ్ అయితే నేనైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇంక ఇది కూడా కట్ చేద్దామంటే వీడియో వచ్చేసి చాలా లెంత్ అయిపోయింది. ఇంక చెప్పేది చూసేది ఏముందిలేండి. ఇంక ఇలా ఉంది కదా, ఇంకా దీని మీద పెట్టేసుకొని ఇలాగైతే కట్ చేసుకుందాము. అలానే ఇంకా మన మోడల్ బ్లౌజ్ కూడా కట్ చేద్దామండి. ఇంక మగ్గం వర్క్ వచ్చేసి ఇంక ఈ విధంగా పెట్టేసుకుందాం. అటు ఇటు సమానంగా చూసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకొని ఇలాగైతే మడతేసుకుందామండి. దీనికి సమానంగా చూసుకొని మనకి ఇది వచ్చేసి ఇక్కడ రావాలండి. అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలా. హ్యాండ్స్ వచ్చేసి ఇంత కట్ చేసే కదా లైనింగ్, ఇంక ఈ విధంగా పెట్టేసుకుందాము. అక్షయ్ వచ్చేసి చూడు, అక్షయ్ అడుగు మా డాడీ కాడికి బాగా వెనక తీసుకో బాగా డాడీ కాడికి ఇంకే ఈ విధంగా అయితే పెట్టేసుకొని మనం ఇలాగైతే పెట్టేసుకొని కట్ చేసుకుందామండి. చూసారు కదా, ఇంక ఇదే విధంగా పెట్టేసుకుంటే సరిపోయింది. ఇంక ఈ విధంగా అయితే ఇలా కట్ చేసుకోవాలా. ఈ విధంగా అయితే కట్ చేసుకుందామండి. చూసారు కదా, ఏడైతే టిక్ గుర్తు పెట్టుకోవాలో మనకి సమానంగా ఉందని చెప్పేసి ఇలాగొచ్చేసిద్ది. మనకు ఫ్రంట్ వచ్చేసి హ్యాండ్స్ ఇంక ఇది కూడా సరిపోయిందండి. చాలా వరకు అయితే ఒక్కరికి వెళ్ళి సరిపోలేదు, అదైతే మనం అతికేసుకోవాలా. ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి ఇదేనండి. ఇంక మనం బ్యాక్ ఉంది కదా, ఆ బ్యాక్ని ఇలాగ తీసేసుకొని ఇలా ఉంది కదండి, మనం బ్యాక్ కట్ చేసిన దాన్ని ఇలాగైతే తీసుకోవాలా. ఇలాగ తీసుకొని అయితే కొలుసుకొని మనం అయితే కట్ చేసుకోవాలండి. ఇలాగైతే చూసుకోవాలండి. బ్యాక్ వచ్చేసి మనం ఇలాగ పెట్టుకొని రెండు మడతలు వేసుకోవాలా. మనకి వాళ్ళు ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా ఇలా మడతీసుకోవాలా. నేను ఇంకా బ్యాక్ కట్ చేసే కదండి, ఇంక ఇదే ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలా. మనం చూసుకోవాలా కింద పైన ఒకసారి ఎలా ఉందనేది కూడా. ఇంక ఈ విధంగా పెట్టుకొని మనకి ఇక్కడ షోల్డర్ సరిపోయేంత వరకే పెట్టుకోవాలి, ఎక్స్ట్రా అవసరం లేదండి. ఇది కూడా ఇంక వెనక కట్ చేసిన అవసరం లేదు, మనకనేది సరిపోయిద్ది. ఇంక ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవాలండి. పెట్టుకొని మనం అయితే కట్ చేసుకోవాలి. కొంచెం ఎగస్ట్రానే కట్ చేసుకోవాలండి, ఎందుకంటే మనం లైనింగ్లో కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనం కట్ చేసుకున్నామండి. హ్యాండ్స్ చంకలు అవన్నీ వచ్చేసి ఇది చేతులు. ఇక మనం మోడల్ వచ్చేసి ఇంక ఈ విధంగా అయితే కుట్టేసుకోవచ్చు. ఇంకేలాగా ఇంక ఈ విధంగా అయితే మనం ఇలా కుట్టేసుకున్నాక తర్వాత మడుచుకోవచ్చండి. ఇంక ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాం. బ్యాక్ కూడా కట్ ఫ్రంట్ కూడా కట్ చేద్దామండి. బ్యాక్ అయితే కట్ చేసాను. సరే అండి, ఇంక ఈ విధంగా అయితే ఫ్రంట్ అయితే ఇలా పెట్టేసుకోవాలా. ఇంకా చూసారు కదా, ఇంక ఇక్కడ ఉంది కదా, ఇది అనేది మనం లోన కుట్టేసుకుంటాము. ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకొని మనం కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ అనేది. ఇంక ఈ విధంగా అయితే పెట్టేసుకొని
ఇంక ఈ విధంగా అయితే పెట్టేసుకొని మనం ఇలా అయితే కట్ చేసుకోవాలండి. మనకి క్రాస్ అనేది రావట్లేదు, ఎందుకంటే వాళ్ళు మనకి క్రాస్ ఇవ్వలేదు, స్ట్రైట్గా ఇచ్చారు. మనం చేతిలో మిషనే కదండి, ఇక మనం కుట్టుకోవచ్చు. ఈ విధంగా అయితే మొత్తం కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని ఇలాగైతే కట్ చేసుకోవాలా. ఇంక ఇలా పెట్టేసుకుని ఇలాగైతే కట్ చేసుకోవాలండి. మనకు ఫ్రంట్ వచ్చేసి ఇంక ఇలా ఈ విధంగా అయితే వచ్చేసింది, చూసారు కదా. ఇంక ఇలా పెట్టుకొని మనం ఇలా మడత చేసుకొని కట్ చేసుకోవటమే. చాలా సింపుల్ అండి కట్ చేసుకోవటం. ఇంకా అలానే వచ్చేసి బ్యాక్ కట్ చేద్దామండి. బ్యాక్ అంటే ఇంత పట్టి చూపించా కదా, ఆ పట్టి వారైతే కట్ చేద్దాము. సరే అండి, బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది కదా, చూసారు కదా నేను ఏ విధంగా అనేది కొలతలతో టేప్తో చూపించాను. ఇంకా అదే విధంగా అయితే కట్ చేసుకోండి, చాలా సింపుల్ అండి. ఇంకా ఇది చెప్పాను కదా, హ్యాండ్స్ వచ్చేసి ఇలా కట్ చేశానండి. ఇంక వచ్చేసి ఫ్రంట్ దీని కింద అండి, ఫ్రంట్ బ్లౌజ్. ఇది వచ్చేసి బ్యాక్. ఇంక మనం ఇలాగైతే కట్ చేసుకున్నాం కదా, ఇంక ఈ విధంగా అయితే పెట్టేసుకోవచ్చు. ఇంక ఈ విధంగా పెట్టేసుకొని చాలా సింపుల్గా అయితే కట్ చేసుకోవచ్చు అండి. ఎవరికన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఈసారి మళ్ళీ రెండోసారి ట్రై చేస్తాను. సరే, నాకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లౌజ్ కటింగ్ ఎవరికైనా తెలిసిన వాళ్ళకుంటే ఇలా కథ అనేది కూడా కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే నేనైతే పక్క టేప్ కొలతతోనైతే చూపించాను, నాకు వచ్చినంత వరకు ఇదేనండి. చాలా సింపుల్ అండి అసలు బ్లౌజ్ కటింగ్. నేను నేర్చుకునేటప్పట్లోనైతే 2000 తీసుకున్నానండి, నాకు వచ్చేసి నెలకే. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంక నెలకు 2000 ఎందుకులే అని చెప్పేసి ఒక నెల వెళ్ళాను బ్లౌజ్ కటింగ్. ఇంక ఇదే మోడల్ నాకు చూపించారు. ఇంక నేను నా పెళ్ళికి కుట్టుకుంది కూడా నేనేనండి, నా బ్లౌజ్ కటింగ్ నా జాకెట్లు మొత్తం అయితే నేనే కుట్టుకున్నాను పెళ్ళికి. ఇంక అదే విధంగా నేనైతే మిషన్ కొనుక్కొని ఇంక ఇంక ఈ విధంగా అయితే బ్లౌజ్ కట్ చేసుకొని ఇంకైతే మిషన్ అయితే కుట్టేసుకుంటాను. ఒక గంట అయితే కటింగ్ కుట్టడం కూడా అయిపోద్దండి. చాలా సింపుల్ అండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మమ్మల్ని సపోర్ట్ చేయండి. అంతవరకు మీ అందరికీ థ్యాంక్ యూ. బాయ్ బాయ్.